హాస్పిటల్‌కి వెళ్ళామని చెప్పాం గదండీ! గవర్నమెంట్ హాస్పిటల్‌కి. అక్కడ నన్ను డాక్టర్ చెక్ జేసి, "నీకు ఉమ్ము నీరు లీక్ అవుతుందని చెప్పావు కదా! ఏం కావట్లేదు. బానే ఉందిలే" అని చెప్పింది. కొద్దిగా ఇన్ఫెక్షన్ ఉన్నట్లుంది. సరే నేను టాబ్లెట్స్ రాస్తాను వాడు అని చెప్పిందండి. సరేలే ఏం కాలేదని మేము గూడా వెళ్ళామండి ఇంటికి. నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ ఉమ్ము నీరు లీక్ అవ్వడం స్టార్ట్ అయిందండి. అప్పుడు ఇమ్మీడియేట్‌గా మా అమ్మకు ఫోన్ జేసి మా అమ్మని రమ్మని చెప్పానండి. ఇంకా మా అమ్మ, నాన్న గూడా చాలా భయపడి అలా ఎలా అవుతుందని వచ్చిందండి మా అమ్మ నా దగ్గరికి. ఇంకా మా అమ్మ చెప్పిందండి నాకు, కొందరికి 7 మంత్స్ లోనే డెలివరీ అవుతుందని చెప్పిందండి. కాకపోతే ఇట్లా ఉమ్ము నీరు కొద్ది కొద్దిగా ఎవరికి పోదు. మరి నీకెందుకు పోతుందో ఏమో అని డౌట్ పడిందండి మా అమ్మ. అప్పుడు నాకు భయమేసిందండి. నాకేమన్నా అయ్యిందా ఏంటి అని. నాకేమన్నా అయితే నా పిల్లల్ని ఎవరు చూసుకుంటారనే భయం గూడా ఉండేనండి నాకు. నాకప్పుడు అప్పటి వరకు నేను అనుకున్నానండి ఏం కాదులే ఇట్లా బరువులు మోసినందుకు జర్నీ చేసినందుకు గిన అయ్యిందేమో అనుకొని లైట్ తీసుకున్నానండి. కాకపోతే నాకు మా అమ్మ ఒకటేసారి అలా చెప్పేసరికి ఇంకా భయమేసిందండి. మా అమ్మ కూడా ఏడుస్తుంది. నేను ఏడుస్తున్నాను. అందరం కలిసి మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్‌కి వెళ్ళామండి. వెళ్ళాక అక్కడ మేడం చెక్ చేసి నువ్వు అడ్మిట్ కావాలి. నీకు ఉమ్మి నీరు అనేది చుక్క కూడా లేదని